అల్లూరి జిల్లాలో విద్యార్థిని మిస్సింగ్ కలకలం రేపింది. మాడుగుల గాంధీనగర్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థిని అదృశ్యమైన ఘటనలో ముగ్గురిపై పోలీసులు ఫోక్స్ కేసు నమోదు చేశారు. తన కుమార్తె కోసం కొద్ది రోజుల క్రితం పాఠశాలకు తండ్రి వెళ్లగా ఆమె లేదని సిబ్బంది చెప్పడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇక విషయం తెలుసుకున్న పాడేరు ఎమ్మెల్యే మచ్చరాస విశ్వేశ్వరరాజు పాఠశాలని సందర్శించి అధికారులతో చర్చించారు. ప్రతి ఒక్కరు బాగుండాలి, ప్రతి ఒక్క విద్యార్థి చదువుకోవాలి, ప్రతి ఒక్క గిరిజనుడు విద్యార్థి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో ఫ్యామిలీ డాక్టర్ అనే కార్యక్రమం ప్రవేశపెట్టి గతంలో విద్య, వైద్యం, త్రాగునీరు ప్రతి ఒక్కరిదానికి దృష్టి సాధించి ప్రతి ఒక్కరు బాగుండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం అనుసరిస్తే ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రం గిరిజన విద్యార్థుల మరణాలను పట్టించుకోరు, గిరిజన విద్య గురించి పట్టించుకోరు, వైద్యం గురించి పట్టించుకోరు, ఇంకా ఏమి పట్టనట్లుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈరోజు ఏమేనంటే కొంతమంది నాయకులు మళ్ళీ మాట్లాడతారు. నిన్నే మాట్లాడాను, అయ్యా విద్యాశాఖ మంత్రి గారు, మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్యాలయాల్లో ఏదంటే పాఠశాలల్లో ఇటువంటి సంఘటనలు ఇంత పునరావృతం అవుతున్నా సరే మీరు అసలు ఎందుకు చీమ కుట్టినట్టు కూడా వ్యవహరిస్తున్నారు, మీకు ఏమి అసలు పట్టినట్టు వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఈరోజు అడుగుతున్నాను. అమ్మ ట్రైబల్ మినిస్టర్ గారు, మీ గురించి మేము ఏమైనా మాట్లాడితే కొంతమంది ఉన్నారు, వాళ్ళు ఏదో అంటే వాళ్ళ గురించి మాట్లాడడం కూడా అసలు అప్రస్తుతం. అయినప్పటికీ ఒకటే మీకు అడుగుతున్నాను, మీరు ఒక గిరిజన శాఖ మంత్రులుగా మీరున్నారు, మీరు దృష్టి పెట్టండి. మా గిరిజన మరణాలు ఏ రకంగా సంభవిస్తుందో ఒకసారి, ఎందువల్ల చనిపోతున్నారు మా గిరిజన బిడ్డలు ఒకసారి దృష్టి పెట్టండి. అలాగే ఇటువంటి విద్యార్థినులు ఇటువంటి సంఘటనలు ప్రతి పాఠశాలలో కూడా ఎందుకు ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతుంది ఒకసారి దృష్టి పెట్టండి. అంతేగాని మీరేదో కమిషన్లో లేకపోతే ఇంకో దాని మీద దృష్టి పెట్టకుండా ఈరోజు మాట్లాడుతున్నారు కొంతమంది వ్యక్తులు. కేవలం ఆ వ్యక్తులు అంటే ఎటువంటి ఏ పదవులు లేకపోయినా సరే వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళ పేర్లు అయితే నేను చెప్పను, కానీ ఈరోజు కమిషన్లు ఎక్కడ వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా వస్తుంది, ఎవరి దగ్గర ఎంత లాక్కోవాలి, ఎక్కడ మనం డిప్యూటీ వార్డెన్లు వేయించాలి, ఎలా రాబట్టుకోవాలి కమిషన్లు అనే దీని మీద దృష్టి పెడుతున్నారు తప్ప మీ ఆది నాయకులు ఎవరైతే మీ